ఝాన్సీ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? ఏమండి మా అమ్మ మాకు ఒక 5 సెంటు, మా చెల్లికి ఒక 5 సెంటు, నాకు ఒక 5 సెంటు 10 సెంటు కొంచెం వాల్యూ కలిసి అయితే ఉంటే గిఫ్ట్ డీడ్ రాసిందండి. ఏ కండిషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ రాసిందండి. రాస్తే అది 18వ సంవత్సరంలో రాసిందండి. 21లో మా తమ్ముడు ఆమె శాంతం మనసాన్ని పడిపోయినాక ఆమె లెగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన గిఫ్ట్ డీడ్ చల్లదని కోర్టులో వేసాడండి. వేసేస్తే అది మొన్న ఏప్రిల్ నెలలో మరి ఎందుకు కొట్టేశారో వాళ్ళకి అనుకూలంగా వచ్చిందండి. ఇప్పుడు మేము అప్పీల్కి వెళ్ళాము. అసలు ఏ కండిషన్ నేను గిఫ్ట్ డీడ్ అండి అది సలహా అడుగుతాను. ఇప్పుడు నాకు ఒకసారి స్టోరీ చెప్తారా? ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మగారు గిఫ్టెడ్ కింద ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వాళ్ళ అమ్మగారు గిఫ్టెడ్ కింద భూమి ఇచ్చారు, కానీ మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు, కేసు వేసుకున్నారు, అందులో ఓడిపోయారు, తర్వాత అప్పీల్కి వెళ్ళారంట. అది కాదు అని చెప్పింది. సో మీకు ఇప్పుడు కాదండి, మీ బ్రదర్కును మీకు కలిపి ఇచ్చారా మీ మదర్? మా బ్రదర్ కాదండి, మేమిద్దరు అక్క చెల్లెలు ఒక తమ్ముడు అండి. మా చెల్లికి నాకు ఇచ్చారండి. నేను పెద్ద మా చెల్లికి నాకు 5 సెంట్ ఇచ్చిందండి మా అమ్మ. మీ బ్రదర్ మా బ్రదర్ వేసాడండి. సో మీ మదర్ మీకు ఇచ్చారు కదా, అది ఎలా ఇచ్చారు? గిఫ్ట్ డీడా? గిఫ్ట్ డీడా? గిఫ్ట్ డీడ్ అండి. ఓకే, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరిదండి? మీ మదర్కి ఎలా వచ్చింది? మా మదర్ కి మా నాన్న, మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నకు వచ్చిందని మా నాన్న ఇచ్చారండి. మా నాన్న మా తమ్ముడు కలిసి ఆమెకు 10 సెంట్ ఇచ్చారండి ఇష్టానుసారంగా. ఇప్పుడు అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కదండి, తాతలు ఆస్తే కదా? అవునండి, అవునండి. సో తాతలు ఆస్తే అన్నప్పుడు మీ మదర్ కి గిఫ్ట్ డీడ్ చేయడానికి ఉండదు కదా? ఇవ్వటానికి ఉండదండి అసలు. ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు మీకు ఎంత హక్కు ఉంటుందో మీ బ్రదర్ కూడా అంతే హక్కు ఉంటుందండి. సో ఆ బేసిస్ మీద మేబీ పార్టీషన్ వేసి ఉంటారు మీ బ్రదర్, బట్ మొత్తం ఆయనకే పోదు, మీకు కూడా అందులో పాలు ఉంటుంది, మీ పార్ట్ కూడా ఉంటుంది, సమానంగా ఇవ్వాలి అందరికీ కూడా. అంటే మరి మేము కోర్టులో వేసినప్పుడు అలా చెప్పలేదే, ఆయన కోర్టులో వేసినప్పుడు అలా ఏం చెప్పలేదు ఏంటంటే. అసలు ఏమని అసలు కేసు ఏం పెట్టారు అసలు ఏంటి నాకు క్లియర్ చెప్తారా? గిఫ్ట్ డీడ్ చల్లదని పెట్టాడండి. ఆయన చూడటం లేదు, మమ్మల్ని సరిగ్గా చూడలేదు, రాయించుకున్నాక అని. సో క్యాన్సిలేషన్ ఆఫ్ కాదండి, ఇప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ చేయించుంటారు. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ యాక్చువల్లీ క్యాన్సిలేషన్ చేయించచ్చు. దానికి ఒక కండిషన్ ఉంది. ఎవరైనా సరే గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు ఏదైతే ప్రేమ ఆప్యాయతో ఇచ్చిండ్రో అది కనుక వాళ్ళు సరిగ్గా చూడకపోతే అది క్యాన్సిల్ చేయించచ్చు. బట్ ఆ క్యాన్సిల్ చేయడానికి వెయ్యాల్సింది మీ మదరే. ఓకే, గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసే హక్కు మీ మదర్కే ఉంటుంది. ఆ మనసులో ఉన్న ఆమె చేత ఏళ్ళు ముద్రలు అవి తీసుకుని ఆమె చేత వేయిస్తున్నాడండి. మీ మదర్తో వేయించచ్చు. సో అట్లా తీసుకొని ఉంటారు. సో మీ మదర్ ఏమంటున్నారు ఇప్పుడు? ఆమె అసలు ఈ మైండ్ అది ఏం లేదండి. ఆమె ఏం చెప్పే స్థితిలో కానీ మనుషులు గుర్తుపట్టే స్థితిలో కానీ ఆమె లేదండి. సరేనండి, ఒకవేళ ఇప్పుడు గిఫ్ట్ డీడ్ కనుక క్యాన్సిల్ చేయించుకున్నంత మటుకు ఓకే, అది అయిపోయింది కాబట్టి మీరు పార్టీషన్ వేయండి. ఎందుకంటే ఏ ప్రాపర్టీ ఉన్నా కూడా మీ ముగ్గురికి సమానంగా రావాలి. ఇప్పుడు మీ బ్రదర్కి మీ సిస్టర్స్ ఇద్దరికి ముగ్గురు కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. మీ ముగ్గురు కూడా సమానంగా రావాలి కాబట్టి మీరు పార్టీషన్ వేయొచ్చు. అప్పీల్ కాదంటారా? అప్పీల్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ చూడని నేను చెప్పలేను. అంటే అసలు ఏ బేసిస్ వేసారో ఏదో అని జస్ట్ మీరు ఇప్పుడు అడిగేస్తే నేను చెప్పలేనండి. మీరు వాట్సాప్లో కావాలంటే మీ డాక్యుమెంట్స్ పంపించండి. అసలు ఏం కేసు వేసారో ఆ పిటిషన్ కాపీ ప్లస్ ఏదైతే గిఫ్ట్ డీట్ ఉందో అది ప్రతిదీ పంపిస్తే దాన్ని బట్టి అసలు కేసు ఎందుకు పోయింది, మీరు అప్పీల్కి ఎట్లా వెళ్ళాలి, ఏ గ్రౌండ్ మీద వెళ్ళాలో కూడా నేను చెప్తాను. సో దానికి నేను డాక్యుమెంట్ చూడండి, నేను ఇప్పుడు జస్ట్ వేగ్గా మీకు కాల్లో చెప్పడం కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ సజెషన్ ఇచ్చినట్టు కాదు అది. సో నేను అవన్నీ చూసాక చెప్పగలుగుతా. రైట్, ఇందాక సాయి కుమార్ గారు కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సాయి కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? మేడం, ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని 1.5 lakh అడిగారు మేడం. సాయి కుమార్ గారు కొంచెం గట్టిగా మాట్లాడరా? ఇప్పుడు వినిపిస్తుందా అండి? చెప్పండి. సో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని ఒక 1.5 lakh వరకు అమౌంట్ అడిగారు. దేనికోసం అని అడిగితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇట్లా చెప్పారు. బట్ ఏంటంటే అమౌంట్ తీసుకున్నాక ఇప్పుడు అప్పుడు అని ఆల్మోస్ట్ 6 months నుంచి టైం గడుపుతున్నారు మేడం. ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు. ఎట్లా మేడం, దీని మీద ఎట్లా కంప్లైంట్ చేయొచ్చు, ఎట్లా కంప్లైంట్ చేయాలి మేడం? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 1.5 జస్ట్ రిజిస్ట్రేషన్కి మీరు ఎట్లా కట్టేయండ్రు అనేది ఒక క్వశ్చన్ నాకు.
1,50,000 జస్ట్ రిజిస్ట్రేషన్కి ఎలా కట్టారు మీరు? అంటే మేడం రిజిస్ట్రేషన్ ఫీజు, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ అట్లా ఏదేదో చెప్పారు మేడం. అవునండి, అసలు 1,50,000 ఒక రిజిస్ట్రేషన్కి, ప్రాసెస్ ఫీజ్కి అలా చెప్పినప్పుడే మీరు ఫస్ట్ డౌట్ పడాలి ఇది ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి. ఎందుకంటే ఏ పెద్ద కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయదు, మనీ ఎక్స్పెక్ట్ చేయదు ఎంప్లాయీస్ నుంచి. సో బేసిక్ నాలెడ్జ్ ఇది. సో మీరు ఫస్ట్ డే పే చేసేటప్పుడే కంపెనీ అసలు జెన్యున్ కంపెనీ కాదా, జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానీ, లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, లేకపోతే ఆ కంపెనీ ప్రొఫైల్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. అందులో ఏది మిస్ అయినా కూడా ఫస్ట్ మనీ కట్టాలి. అండ్ 1,50,000 అంటే మాత్రం చాలా టూ మచ్ అమౌంట్. అది 1,50,000 అడుగుతున్నారంటే మీరు డౌట్ పడాల్సింది. సో ఇప్పటికైనా ఇంకా లేట్ అయింది కాబట్టి, మీరు మిమ్మల్ని మభ్యపెడతా ఉన్నారు కాబట్టి వెళ్ళి ఏది కంపెనీ మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. సైబర్ క్రైమ్ బ్రాంచ్లో పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టండి. ఆన్లైన్లో కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఆన్లైన్ సైట్స్ ఉంటాయండి, ఆ పోర్టల్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఫస్ట్ చేయాల్సింది అయితే మాత్రం పిఎస్లో కంప్లైంట్ పెట్టడమే. సో ఇవన్నీ చేసి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసి మీ మనీ మీకు ఇప్పించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొంచెం కష్టం, ఎందుకంటే ఆ కంపెనీ చెప్పా కదా, ఈ కంపెనీస్ ఇండియా నుండి ఆపరేట్ చేయరు, ఎక్కడ బయట కంట్రీస్ నుంచి ఐపీ అడ్రస్ కూడా దొరకనంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. స్కీమ్స్ అన్నీ కూడా స్కీమ్ అన్నది నేను స్కామ్ అనాలి. సో ఈ స్కామ్స్కి పడొద్దు. ఎవరైనా కూడా ఇట్లాంటివి అయితే మాత్రం మీరు ఆల్రెడీ మీతో అయిపోయింది కాబట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. సో ఎవరైనా అండి, యూజువల్గా నేషనల్ కెరియర్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, నేషనల్ కెరియర్ సర్వీస్. దీని త్రూ, ఈ పోర్టల్ త్రూ మీరు జాబ్స్ వెతుక్కోండి. ఇది ఏంటంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్, దీని యాక్చువల్లీ అన్ఎంప్లాయీస్కే పెట్టిన స్కీమ్ ఇది. ఆ సర్వీస్ అనేది ఓన్లీ అన్ఎంప్లాయీస్కే. సో నేషనల్ కెరియర్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని త్రూ మాత్రం జాబ్స్ వెతుక్కోండి. ఏదంటే అది ఫేక్ సైట్స్కి వెళ్ళి ఇలాంటి బలి కాకూడదు. మరొక కాలర్ ఉన్నారు మేడం, హైదరాబాద్ నుంచి అజయ్ గారు. అజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మా అత్తగారు చెప్పండి, వినిపిస్తుంది. తనకి పౌతి ద్వారా వచ్చిన ల్యాండ్ ని తన కూతురికి పశువు కుంకుమ కింద 2 ఎకరాలు చేశారు. మిగతాదంతా కూడా వాళ్ళ కొడుకులకి చేశారు. తిను పెద్ద ఆమె. మా మిసెస్ కు ఎలాంటి షేర్ రాలే. అయితే మేము షేర్ కోసం వేసినప్పుడు 5వ వంతు వాటా, మా మామగారు లేరు, మా అత్తయ్య ఉన్నారు. మా అత్తయ్యకు, మా మరదలకి, మా ఇద్దరు బావ మరదలకి మొత్తం కలిపి 5 వాటాలు కావాలని కోరాం మేము. కోరితే అక్కడ ఆ కోరినప్పుడు ఏమన్నారంటే లాయర్ గారు, ఈ 2 ఎకరాలు ఎవరైతే మీ అత్తగారు మీ వాళ్ళ చిన్న కూతురుకు చేసిందో అది కలపాల్సిన అవసరం లేదు, అది పసుపు కుంకుమ కింద ఇచ్చారు కాబట్టి అది కలపకుండా వేయొచ్చు అని చెప్పేసి అన్నారు. అలాగే మా అత్తయ్య పేరు మీద ఒక 3 ఎకరాల 17 గుంటలు తను మళ్ళా హస్బెండ్ బతుకున్నప్పుడు ఆమెకు చేశాడు. అది కానీ ఇది కానీ కలపకుండా మేము కేసు వేసినప్పుడు పార్టీషన్ కు ఇది కరెక్ట్ కాదు, ఆ చిన్న కూతురికి ఇచ్చిన 2 ఎకరాలు కలపాల్సింది, కలపలేదు, మీరు అవాయిడ్ చేశారు దాన్ని. తర్వాత మీ అత్త పేరు మీద ఉన్నది కూడా ఇవ్వలేదు అని అంటే, తన తల్లి పేరు మీద ఉన్నది కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి రాంగ్ అని కొట్టేశారండి. కేసు కొట్టేయబడింది. దానికి మా ఆలోచన ఏంటంటే, అసలు పసుపు కుంకుమ కింద ఇచ్చింది దీంట్లో కలపాలనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ అత్తగారికి వచ్చింది పసుపు కుంకుమ లాగా వచ్చింది ప్రాపర్టీ, అంతేనా? ఇప్పుడు హస్బెండ్ చనిపోతే వచ్చింది. ఓకే, లిసన్ అండి, ఇప్పుడు ఏంటంటే ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది అదంతా పక్క పెడితే, ఒక ప్రాపర్టీ ఉంది అంటే ఒకవేళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, ఇవన్నీ ఉంటాయి. సో ఏంటంటే ఒకసారి పార్టీషన్ సూట్ వేసినప్పుడు అన్ని ప్రాపర్టీస్ కలిపి దాని మీద పార్టీషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీ వైఫ్ వాళ్ళ మదర్ ఉన్నారో ఆమె ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయో దాంట్లో కూడా పార్టీషన్ జరుగుతుంది. అది ఎలా అక్వైర్ అయిందని పక్క పెడితే దాంట్లో మాత్రం ప్రతి ఒక్కరికి కూడా దాని మీద హక్కు ఉంటుంది, ఈక్వల్ హక్కులు ఉంటాయి. అండ్ ఇంకోటి, నేను యాక్చువల్లీ ఏంటంటే మీ ప్రాపర్టీస్ అసలు డీటెయిల్స్ అవన్నీ చూడండి కూడా నేను సజెషన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో మీరు అసలు మీకు ఎందుకు కేసు కొట్టేయబడిందో నాకు అది కావాలి, ఆర్డర్ కాపీ చూస్తే నేను చెప్పగలుగుతామన్నా. అదే మేడం, ఆ ఆర్డర్ కాపీ ఇచ్చేటప్పుడు తను ఏం ఆలోచించారంటే 2 acres ఇది ఇవ్వలేదు, ఇది ఇంక్లూడ్ చేయలేదు, పసుపు కుంకుమ కింద ఇచ్చిన 2 ఎకరాలు తన తల్లి మీద ఉన్న 3 ఎకరాల 19 గుంటలు కలపలేదు కాబట్టి కొట్టేశారు.
చూడండి ఇప్పుడు తల్లి పేరు మీద ఉన్న ఆస్తి మళ్ళీ అది ఎట్టుపోను లాస్ట్కి పిల్లలకే కదా. లాజికల్లీ ఇప్పుడు తల్లి ఆస్తి పిల్లలకే కదా కలపాలి. సో అంతా కలిపి ఇవ్వాలి. పార్టీషన్ అనేది టోటల్ ప్రాపర్టీ మీద ఉంటుందండి. అయితే ఇప్పుడు కొట్టేశారు మేడం, కొట్టేస్తే మేము మళ్ళీ అప్పీల్ కి వెళ్తున్నాము, వెళ్ళొచ్చా? వెళ్ళండి నేను అదే చెప్తున్నాను. ఒక్కసారి మీ ఆర్డర్ కాపీ చదివితే నేను ఏ గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్స్ మీద అప్పీల్కి వెళ్ళొచ్చా లేదో చెప్పగలుగుతా. సో ఒక్కసారి ఆర్డర్ కాపీ వాట్సాప్ చేయండి మేడం. అప్పీల్కి వెళ్ళడానికి ఒక లాయర్ని కలిస్తే అప్పీల్ చేయొచ్చు మీరు. ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళొచ్చు అని చెప్పారు? మీరైతే అప్పీల్ చేయండి, చేసిన తర్వాత అసలు జడ్జిమెంటే తీర్పు తప్పు ఉంది, ఏ బేసిస్ మీద వాళ్ళు ఏమి ప్రొడ్యూస్ చేయలేదు, నిల్ అని వచ్చింది. అపోనెంట్ ఎవరు కూడా మా బావమరుదులు ఎవరు కూడా డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయలేదు. మరి ఇప్పుడు ఎవిడెన్స్ ప్రాపర్గా ఒకవేళ మీరు అన్నట్టు జస్ట్ ఒక అవేర్మెంట్స్ పెట్టారు పిటిషన్లో, కానీ దాని తగ్గట్టు ఎవిడెన్స్ కనుక వెయ్యకపోతే మాత్రం మీ గ్రౌండ్ ఉన్నట్టు. ఏదైతే చెప్తున్నారో, ఏదైతే పిటిషన్లో చెప్తున్నారో కేసులో దాని తగ్గట్టు కనుక ఎవిడెన్స్ వేయకపోతే, దాని తగ్గ డాక్యుమెంట్ కనుక కోర్టులో వేయకపోతే మీ గ్రౌండ్ ఉన్నట్టు అపీల్కి. ఆ బేసిస్లోనే అపీల్ చేద్దామని అన్నారు. సో ఆ బేసిస్ మీద మీరు చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు వేసిన ఏదైతే కేసు వేసిండ్రో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్ లేకపోతే మాత్రం, ఎవిడెన్స్ లేకపోతే మాత్రం ఆ గ్రౌండ్ మీద మీరు వెళ్ళొచ్చు. బట్ స్టిల్ నాకేంటంటే మీ ఆర్డర్ చూడండి, మీ జడ్జిమెంట్ కాపీ చూడండి. నేను సలహా ఇవ్వడం కరెక్ట్ కాదు, మీరు ఒకసారి వాట్సాప్ చేయండి, దాన్ని చూసి మీకు సజెస్ట్ చేయగలుగుతాను. నేను మీరు వెళ్ళొచ్చా లేదా అని చెప్పగలుగుతా. అండ్ ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళొచ్చో కూడా చెప్తాను.